హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా 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 బాగున్నాము. హాయ్ గైస్. చాలా రోజుల తర్వాత దెర్ బీన్ లాంగ్ గ్యాప్ అనమాట. అసలు షార్ట్స్, రీల్స్ ఏవి పెట్టట్లేదు. కొంచెం లైక్ దేవర్ మెనీ అదర్ ఇష్యూస్ విచ్ వర్ గోయింగ్ ఆన్. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కొంచెం యూట్యూబ్ కొంచెం వి డిడ్ నాట్ డూ మచ్ ఆన్ యూట్యూబ్. కానీ ఎప్పుడో ఒకసారి వీ హ్యావ్ టు కమ్ బ్యాక్, రైట్? సో ఈ మధ్య మీరు షార్ట్స్ చూస్తున్నట్టయితే మా ఫిట్నెస్ వీడియోస్ అంటే ఏదన్నా కొంచెం ఎక్సర్సైజ్ వీడియోస్ తప్ప ఇంకా ఏవి పెద్దగా పోస్ట్ చేయట్లేదు షార్ట్స్. కానీ డెఫినెట్గా విత్ ఇన్ లైక్ 2 to 3 days మళ్ళీ మేము విల్ బీ బ్యాక్ ఆన్ ట్రాక్. సో మెయిన్ ఈ వీడియో పర్పస్ ఏంటంటే లాంగ్ వీడియో మేము ఒక 45 day ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి మనకన్నా రీజన్ ఏంటంటే మేము జిమ్కి వెళ్తున్నాము, థింగ్స్ చేస్తున్నాం, కానీ సీరియస్నెస్ లేదనమాట. అంటే ఒక 6 days వెళ్ళాల్సి ఉంటే నేనైతే ఒక 5 days వెళ్తాను. 2 days ఎలాగో ఒకలాగా ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు ఐ టేకన్ ఆఫ్ అనమాట. అంత సీరియస్నెస్ రావట్లేదు. సో ఐ ఫీల్ మనం ఏమైనా ఒక ఛాలెంజ్ తీసుకుంటే మనం ఒకరికి రెస్పాన్సిబుల్ ఉన్నాము అంటే ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్ కి కానీ ఏదైనా మనం రెస్పాన్సిబిలిటీ అంటే మనం చేస్తాము. నార్మల్గా సెల్ఫ్ డిసిప్లిన్ స్టార్టింగ్ స్టేజెస్లో, ఇనీషియల్ స్టేజెస్లో అంత ఉండదు. మనం ఎలా ఫిట్నెస్ జర్నీలో ప్రోగ్రెస్ చేస్తూ ఉంటే, రిజల్ట్స్ చూస్తూ ఉంటే డెఫినెట్గా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వస్తుంది. కానీ స్టార్టింగ్ స్టేజెస్లో చాలా కష్టం అనమాట. అదే మేము రైట్ నౌ ఫేస్ చేస్తున్నాము. సో మనం ఒకరికి రెస్పాన్సిబుల్ ఉంటే మనం కూడా ఆటోమేటిక్గా అది థింగ్స్ లైనప్ అయిపోతాయి అనమాట. అది మళ్ళీ రేపు వెయిట్ పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం మనం సీరియస్ స్టార్ట్ చేసి కూడా ఒక 2 months అయింది మాకు. కానీ అంత సీరియస్ లేదు. ఇప్పుడు నుంచి కొంచెం సీరియస్ ఉండాలంటే వీ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ టు సమ్వన్. సో అందుకని చెప్పి ఈ 45 day ఛాలెంజ్ తీసుకుందామని అనుకున్నాము. సో ఫాస్ట్గా నేను పెద్ద రూల్స్ అంటే స్ట్రింజెంట్ రూల్స్ అయితే లేదు. చిన్న రూల్స్ ఉన్నాయి విచ్ వీ హ్యావ్ ఫార్ములేటెడ్. సో నేను అవి ఇప్పుడు మీకు చెప్తాను రూల్స్ ఏమున్నాయని చెప్పేసి. ఫస్ట్ ఫుడ్ విషయానికి వస్తే మేము టోటల్గా స్వీట్స్, జంక్, ఫ్రైడ్, మైదా ఈ 4 ఫుడ్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేస్తున్నామండి. రియల్లీ ఎలిమినేటింగ్. కొంచెం తినొచ్చు కదా, మోడరేషన్లో తినొచ్చు కదా అంటే నా వల్ల అయితే అసలు కాదు. ఫుల్ కట్. నేను స్వీట్ వదలలేను, మా ఆయన ఫ్రైడ్ వదలలేడు. సో ఇద్దరం అసలు అంటే ఆ పర్టికులర్ మ్యాటర్స్లో తింటే నేను లిమిటెడ్గా తినలేను స్వీట్స్. సో అందుకని చెప్పి రైట్ నౌ నేను వదిలేస్తున్నాను 45 days దాకా. సో స్వీట్స్ లేదు, జంక్ అంటే ఇంకంత ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ప్యాకెట్లో చిప్స్ ఏమైనా ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ప్యాకెట్, బిస్కెట్స్, చాక్లెట్స్, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ జంక్ అంటే ఇంకా మీకు అర్థం అవుతుంది. ఒక ఫుడ్ని చూస్తేనే జంకా కాదా అని మనకు తెలిసిపోతుంది. సో బర్గర్ ఎవ్రీథింగ్ నో. స్వీట్స్, జంక్, ఫ్రైడ్ లేదు, అండ్ మైదా కూడా వీఆర్ అవాయిడింగ్. సో ఈ 4 ఫుడ్ గ్రూప్స్ మాత్రం టోటలీ ఎలిమినేట్ చేస్తున్నాం ఫుడ్ విషయానికి వస్తే. అండ్ మేము అట్ ప్రెసెంట్ అయితే ఆల్రెడీ ఐఎఫ్ ఫాలో అవుతున్నాము, కానీ అదే చెప్తున్నాం కదా కరెక్ట్గా సీరియస్గా లేదనమాట. సో అందుకని చెప్పి నేను 20/4 మెథడ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 20 hours ఆఫ్ ఫాస్టింగ్. మీకు అనిపించచ్చు ఇదేంది ఇంత 20 hours తినకుండా ఉండగలరా అని చెప్పేసి. నాకు కొంచెం అలవాటు ఉందండి, ఇట్స్ ఓకే, నాకు అంత అనిపిదు, ఐ కెన్ మేనేజ్ అనమాట. మా ఆయన 1 day ఉండమన్నా ఉంటాడు, కానీ అంత క్యాలరీ డెఫిసిట్ లో వెళ్ళొద్దు కదా, బికాస్ తను మజిల్ బిల్డింగ్ కి ట్రై చేస్తున్నాడు. టార్గెట్ వెయిట్ లాస్ కాదు, మజిల్ బిల్డింగ్. సో మజిల్ బిల్డింగ్ కోసం యూ హ్యావ్ టు ఇంజెస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనమాట. ఈటింగ్ విండో తక్కువ చేసేస్తే మనం అంత క్యాలరీస్ తినలేము. సో అందుకని చెప్పి మా ఆయన అట్లీస్ట్ 18 hours ఆఫ్ ఫాస్టింగ్ విండో అండ్ 6 hours ఆఫ్ ఈటింగ్ విండో, నేను 4 hours ఆఫ్ ఈటింగ్ విండో పెట్టుకున్నాము. ఎందుకంటే నా మెయిన్ గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్, మా ఆయనది బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్. సో అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాం అనమాట. వాటర్ విషయానికి వస్తే డెఫినెట్లీ డేకి 4 to 5 liters అనేది ఖచ్చితంగా తాగాలనుకున్నాము. ఆల్మోస్ట్ 5 liters అయితే అవుతుంది డెఫినెట్ గా. ఒక్కొక్కసారి బై మిస్టేక్ 4 liters. సమ్మర్ కాబట్టి 5 liters అయితే ఈజీ అవుతుంది. వింటర్స్ లో కష్టం, కానీ వింటర్స్ అండ్ రైనీలో, సమ్మర్స్ లో 5 liters ఇట్స్ లైక్ నథింగ్ అనమాట, ఎలాగో కావాలనిపిస్తుంది. సో వాటర్ విషయానికి వస్తే అండ్ ఇంకేమున్నాయి నీళ్ళు టార్గెట్ చెప్పిన మెడిటేషన్ డెఫినెట్గా మేము డేకి 15 minutes చేస్తున్నాము ఆల్రెడీ, అండ్ అదే కంటిన్యూ చేస్తాము.
విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్ట్రెస్ రిలీవర్ అనమాట. మనకు మంచిగా కామ్నెస్ ప్లెజెంట్నెస్ వస్తుంది. అండ్ స్లీప్ కూడా ఆల్మోస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ డెఫినెట్గా ఉండేలాగా చూసుకుంటాం ఈ 45 days. నార్మల్ కూడా మా స్లీప్ బాగానే ఉంటుంది, కానీ ఫర్ ద లాస్ట్ 1 week నుంచి డిస్టర్బ్డ్గా ఉంది మొత్తం. వి విల్ బీ అగైన్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఆ ఇష్యూలో మాత్రం. అండ్ రోజు యూ కెన్ ఎక్స్పెక్ట్ మినీ వ్లాగ్ అనమాట. అంటే మేము ఎక్సర్సైజ్ ఏం చేస్తాము, ఏం ఫుడ్ తింటాము, వాట్ ఈస్ ఆన్ గోయింగ్ ఆన్, అంటే వాట్ ఆర్ డే విల్ బీ అన్నట్టు ఒక మినీ వ్లాగ్ చేస్తాం. మెయిన్గా ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ చూపిస్తాం దానిలో. నీలుది హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ డిఫరెంట్ మినీ వ్లాగ్ అండ్ ఐ విల్ హ్యావ్ మై ఓన్ డిఫరెంట్ మినీ వ్లాగ్. యూట్యూబ్ టార్గెట్స్ వేరే వేరే ఉన్నాయి. డెఫినెట్లీ ఇద్దరిది ఒకే దానిలో ఇంక్లూడ్ చేయడానికి రాదు, ఎందుకంటే he's totally focused on muscle building and I'm focusing on fat loss and inch loss. So iddari different ways anamata. Iddari diets different untai, iddari foods different untai, so everything is different. The calorie requirement nadu different, Neelu different. He is focused more on protein and I focus more on many different things anamata. So atla ఇంకొక విషయం వచ్చేసి ఇంకేముంది నీళ్ళు, మినీ బ్లాగ్స్ అయితే పెడతాము యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా విత్ ద సేమ్ ఐడి నీలు పింక్. మీరు ఎక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా మన ఫాలోవర్స్ మాతో పాటు మీరు కూడా యూ కెన్ జాయిన్ దిస్ 45 days వెయిట్ లాస్ జర్నీ. ఎందుకంటే ఫిట్నెస్ అనేది అందరికీ కావాలి, ఎప్పుడు మనం స్టార్ట్ చేయాలనే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మీకు కూడా ఒక రీజన్ దొరుకుతుంది అంటే యూ కెన్ స్టార్ట్ విత్ అస్. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా ఫిట్నెస్ అనేది అవసరమే డెఫినెట్గా నీళ్ళు చెప్పినట్టు. సో వై నాట్ వి స్టార్ట్ టుగెదర్ అని చెప్పేసి మనకి, ఎందుకంటే మనం ఒకరికి రెస్పాన్సిబుల్గా ఉంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు us and we will be responsible to you. డెఫినెట్లీ అట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేయాలనుకుంటాము. సో అందుకని చెప్పేసి 45 days అంటే ఏం లేదండి, నెక్స్ట్ మంత్ ఇదే మే కదా, June 30th కరెక్ట్గా అయిపోతుంది 45 days. July 1st మనం మళ్ళీ we will update each other with our weight and measurements. And also every Sunday నేనైతే నా వెయిట్ అండ్ మెజర్మెంట్స్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ సండే. పెద్దగా మినీ వ్లాగ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మా దగ్గర నుంచి. సండే మేము టోటల్ ఆఫ్ తీసుకుంటాం, ఎప్పుడన్నా చేస్తాం. సండే నేను మాత్రం జస్ట్ నేను వెయిట్ అండ్ మెజర్మెంట్స్ అప్డేట్ అయితే ఇస్తాను డెఫినెట్గా ఎవ్రీ సండే. ఈ 45 daysలో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంది చూద్దాము. మెయిన్గా నేను వెయిట్ మీద కాదు, ఇంచ్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ అనేది ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ థింగ్స్. మన ఆర్గాన్ వెయిట్ ఉంటుంది, మన ఫ్యాట్ ఉంటుంది ఆబ్వియస్లీ, మజిల్ వెయిట్ ఉంటుంది, బోన్ డెన్సిటీ ఉంటుంది, వాటర్ మన బ్లడ్కి కూడా ఇట్ హ్యాస్ సర్టన్ వెయిట్, వాటర్ వెయిట్ ఉంటుంది. సో వెయిట్ అనేది ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ వాట్ వీ నీడ్ మోర్ ఇస్ ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అనమాట. బట్ ఎవ్రీ సండే ఐల్ అప్డేట్ మై వెయిట్ అండ్ ఆల్సో మై మెజర్మెంట్స్. సో దిస్ ఈస్ ద థింగ్. ఇంకా రూల్స్ ఏం పెద్దగా స్ట్రిక్ట్ లేదు. మీరు మాతో చేస్తున్నట్టయితే మీరు 2018కి వెళ్ళకండి. మీకు ఏదైతే మీ కన్వీనియన్స్ ఏముంది అంటే దాన్ని పట్టుకొని మీరు చేయవచ్చు. ఎస్ ఐఎఫ్ చేస్తారా లేదా కూడా అది ప్యూర్లీ మీ ఇష్టం. నార్మల్లీ మనం జంక్ ఫుడ్ వదిలేస్తే చాలు. స్వీట్స్, నేను చెప్పినట్టు స్వీట్స్, జంక్, ఫ్రైడ్, మైదా, ఈ 4 food groups ఎలిమినేట్ చేసి నార్మల్గా తింటామంటే కూడా దట్స్ వెరీ గుడ్. బై డిఫాల్ట్ మేము 12x12 అయితే చేస్తామే, ఎందుకంటే మేము జనరల్గా నైట్ 9 o'clock తింటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అంటే ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్ లో 12 hours కూడా ఎక్కువ అవుతుంది. ఇల్లు రాత్రి ఎప్పుడు 12 o'clock కి జంక్ చేసి అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేయండి. మినిమం 12 hours తో స్టార్ట్ చేయండి. సో 12 hours ఆల్రెడీ మాతో అవుతుంది అంటే 13 hours చేయండి, 14 hours చేయండి. టోటలీ ఫ్లెక్సిబుల్. ఐఎఫ్ చేయాలా లేదా అనేది కూడా ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. మీకు చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. ఐఎఫ్ వద్దు అనుకునే వాళ్ళు మినిమం 12 hours గ్యాప్ ఉండేలా చూసుకోండి. అంటే నైట్ 7 o'clock తింటే మార్నింగ్ 7 o'clock మళ్ళీ ఫస్ట్ మీల్, నైట్ 8 o'clock తింటే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫస్ట్ మీల్. సో అలా ప్లాన్ చేసుకోండి. మీరు 12 hours ఫాస్ట్ చేసినా కూడా ఇట్ కమ్స్ అండర్ ఐఎఫ్. దెన్ ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో అనేది వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, నేను 20 చేస్తున్నాను, మీరు 20 చేయాల్సిన అవసరం లేదు, కళ్ళు తిరిగి పడిపోతారు. ఫస్ట్ 20 hours రావాలంటే 12, 14, 16, 18 ఇవన్నీ క్రాస్ చేయాలి లెవెల్స్. ఒకేసారి 20కి రాకండి. ఎవరో 1 in 100 members అలా చేయడానికి వాళ్ళ ఫిజికల్ బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది, లేకపోతే కొంచెం కష్టమే. సో అది చూసుకొని మీరు చేయండి. అండ్ వర్కౌట్ మాత్రం 1 hour ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్ మీరు చేయొచ్చు. రన్నింగ్, కార్డియో ఏమన్నా మేము జిమ్కి వెళ్తున్నామని మీరు కూడా జిమ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. జస్ట్ జిమ్కి వెళ్ళి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కార్డియో. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో ఏదైనా ఛానల్ పెట్టుకుని చేసుకోవచ్చు. ఏరోబిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏరోబిక్స్,
లేదా కార్డియో ఇంట్రెస్ట్ ఉంటే కార్డియో, జుంబా, వాకింగ్, రన్నింగ్, స్కిప్పింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ 1 hour ఎక్సర్సైజ్. 1 hour of ఎక్సర్సైజ్ స్టార్టింగ్ కాబట్టి మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. సింపుల్ వాకింగ్ కూడా ఇట్ కమ్స్ అండర్ గుడ్ మోడరేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో వాకింగ్ కూడా 1 hour చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళాలనే రూల్ లేదు. సో దట్ ఈస్ ఇట్. ఇంకా వాటర్ మాత్రం కంపల్సరీ 4 to 5 liters చెప్పాను కదా, అది డేలో మీరు చూసుకోండి ఎట్లా తాగాలి అని చెప్పేసి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 5 liters హిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మెడిటేషన్ ప్లీజ్ ఎవరికైనా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. బేసిక్ 5 minutes నుంచి స్టార్ట్ చేయండి. మాకు అసలు మెడిటేషన్ అలవాటే లేదంటే ఫస్ట్ 5 minutes, నెక్స్ట్ వీక్ 10 minutes, ఆ నెక్స్ట్ వీక్ 15 minutes అట్లా తీసుకెళ్ళండి. కానీ ఖచ్చితంగా మెడిటేషన్ మాత్రం ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ స్లీప్ మాత్రం కంపల్సరీ మినిమం 8 hours, మ్యాక్సిమం కాదు మినిమం 8 hours స్లీప్ ఉండాలి. అలా ఉండట్టు చూసుకోండి. ఎందుకంటే బీట్ వెయిట్ లాస్ ఆర్ బీట్ మజిల్ డెవలప్మెంట్ ఆర్ బీట్ ఫర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గుడ్ అంటే హెల్త్ కోసం యూ మస్ట్ హ్యావ్ 8 hours ఆఫ్ స్లీప్ అనమాట. మనకు మంచిగా నిద్ర లేకపోతే మజిల్ రికవరీ అనేది జరగదు, మజిల్ డెవలప్మెంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అట్ ద సేమ్ వే ఈజ్ ద వే విత్ వెయిట్ లాస్. హార్మోన్స్ కూడా టు ఫంక్షన్ వెరీ నైస్లీ వీ నీడ్ గుడ్ 8 hours ఆఫ్ స్లీప్ అనమాట. సో యా ఇంకేముంది, ఇంతే 45 days ఛాలెంజ్ ఇదే. ఎవ్రీ సండే మీరు కూడా ఎవరైతే వెయిట్ లాస్ హిట్ చేస్తున్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి, ఫేస్బుక్లో కూడా మెసేజ్ ఆప్షన్ ఉంది, యూట్యూబ్లో అయితే కమెంట్ చేయండి వాట్ ఈస్ యువర్ అప్డేట్ అని చెప్పేసి. మేము డెఫినెట్గా వీడియో చేసినప్పుడు నేను ఐ మెన్షన్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ లాస్ దిస్ మచ్ ఆఫ్ వెయిట్ విత్ ఆ ఛాలెంజ్ అని చెప్పేసి. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 45 days వెయిట్ లాస్ కాదు ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటే కమెంట్స్లో ఎస్ అని పెట్టండి. ఇన్స్టాలో ఫేస్బుక్లో అయితే మాకు పర్సనల్లీ మెసేజ్ పంపండి, ఎస్ వీఆర్ ఇన్ దిస్ అని చెప్పేసి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఎంతమందికి మేము ఇప్పుడు 5-6 members అనుకోండి వచ్చినారనుకోండి, సో మాకు కూడా అరే ఈ 5-6 members మేము రెస్పాన్సిబుల్ ఉన్నాము అని మాకు కూడా తెలుస్తుంది. మాకు కూడా తెలియాలి కదా ఎవరు మాతో చేస్తున్నారు ఎవరు లేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పి సో షార్ట్గా చెప్పాలంటే మార్నింగ్ ఒక 1 hour ఎక్సర్సైజ్, ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా పెట్టుకోవాలి, నో ఫుడ్, నో మైదా, నో జంక్, నో ఫ్రైడ్ అండ్ నో స్వీట్స్, అండ్ మెడిటేషన్ కంపల్సరీ అండ్ స్లీప్ ఫర్ 8 hours. ఇంతే సింపుల్. అండ్ ఐఎఫ్ అనేది మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకోండి, ఇంతే అంతేని కాదు. 12 hours పెట్టుకోండి, 13, 14, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, ఇప్పుడు మీరు స్వీట్, జంక్, ఫ్రైడ్ మైదా ఇవన్నీ 4 groups వదిలేస్తున్నారంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ట్రెమెండస్ చేంజ్. సో దాని నుంచి మళ్ళీ మీరు ఐఎఫ్ 20 hours చేస్తే చాలా ఇదైపోతుంది. సో మీరు చూసుకోండి, కొత్త వాళ్ళు అయితే 12 hours కి స్టార్ట్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎక్సర్సైజ్ కూడా ఎప్పుడు చేయలేదంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 20 minutes ఆర్ 30 minutes. 1 hour చేయాలని లేదు, అసలు మాకు వర్కౌట్స్ అలవాటే లేదు, హ్యాబిటే లేదు ఎక్సర్సైజ్ ది అంటే మీరు యూ కెన్ స్టార్ట్ విత్ 20 minutes ఆఫ్ వర్కౌట్. 20 minutes, దాని తర్వాత నెక్స్ట్ వీక్ 30 minutes చేయండి, ఆ నెక్స్ట్ వీక్ 45, అలా నిదానంగా ప్రోగ్రెసివ్ వేలో పెంచుకుంటుకోండి. సో దిస్ ఇస్ ఇట్ 45 days ఫిట్నెస్ ఛాలెంజ్. నీలో అయితే హీస్ అంటే 45 days తర్వాత అంటే July 1st he will be updating his measurements and July 1st నేను I'll be updating my weight and also my measurements అనమాట, ఎంత ఇంచ్ లాస్ జరిగింది అని చెప్పేసి. దిస్ ఇస్ బేసికలీ మేము స్ట్రిక్ట్గా ఉండడానికి వీ హ్యావ్ లాంచ్ దిస్ 45 day ఫిట్నెస్ ఛాలెంజ్. అండ్ మాతో పాటు ఇంకెవరైనా ఫిట్ అవుతున్నారు అంటే కూడా దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఏదో మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంతే, ఇంకా 45 days ఛాలెంజ్లో పెద్ద ఏం రూల్స్ లేవు, అంతే కదా నీళ్ళు. అంతే డే 0 మెజర్మెంట్స్ షార్ట్ ఫామ్స్ లో పెడతాము. ఈరోజు మేము మెజర్మెంట్స్ అండ్ వెయిట్ అన్ని చూసుకున్నాం అనమాట. నాది నేను సెపరేట్గా పెడతాను, షార్ట్ వస్తుంది. అండ్ మీరు కూడా ఈరోజు డే 0 కాబట్టి యూ కెన్ నోట్ డౌన్. ఎస్, మెజర్మెంట్స్ అండ్ వెయిట్ ఇవి రెండు నోట్ డౌన్ చేసుకోండి. నార్మల్లీ చెస్ట్, వేస్ట్, హిప్స్, బైసెప్స్ అండ్ థైస్ అనమాట. జనరల్గా కాఫ్స్ కావాలంటే మీరు కాఫ్స్ది కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. సో అన్ని నోట్ చేసి పెట్టుకోండి డే 0లో ఎంత ఉంది అని చెప్పేసి. ఎవరైతే వెయిట్ లాస్ ఏం చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ సండే అంటే ఎవ్రీ 6 daysకి ఒకసారి జస్ట్ సేమ్ ఇదే ఏమున్నాయని చెప్పేసి మళ్ళీ నోట్ డౌన్ చేసుకోండి. సో యా అంతే. July 1st ఎవరైతే మాతో జాయిన్ అయ్యి స్టార్ట్ చేశారు, July 1st మీరు అందరిది ఒక సిన్సియర్ రిక్వెస్ట్,
నాకు ఐ నీడ్ ఆల్ యువర్ లైక్ డిఫరెన్స్ ఏముంది అని చెప్పేసి నాకు ఫొటోస్ కావాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ మీ మెజర్మెంట్స్ది అప్డేట్ కావాలి July 1st స్పెషల్లీ. నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అండ్ యూట్యూబ్ హ్యాండిల్లో ఐ విల్ పోస్ట్ అనమాట. మీకు ఫేస్ కావాలంటే మేము కవర్ చేస్తాము, దాని గురించి యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ నాట్ బిఫోర్ కంఫర్టబుల్, ఫోటో అండ్ ఆఫ్టర్ ఫోటో ఒకటి. yes, before photo and after photo and weight after weight and before before weight and measurements, before measurements, after measurements అంటే day 0 and day 46 అంటే July 1st వస్తుంది. July 1st ఏమేమి ఉన్నాయని చెప్పేసి మాకు డెఫినెట్గా ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ మాకు పంపండి, సో దట్ మావైతే మేము డెఫినెట్గా పోస్ట్ చేస్తాము. మాతో పాటు మీరు కూడా ఉండి మీరు కూడా పోస్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి, లైక్ యూఆర్ సపోర్టింగ్ అస్ అని చెప్పేసి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో రేపటి నుంచి డెఫినెట్గా కామెడీ షార్ట్స్ చేస్తాము. సో వీఆర్ వెరీ సారీ, ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి వీఆర్ ఆఫ్, బట్ ఇప్పుడు మేము ఫుల్ స్వింగ్తో మళ్ళీ ఆన్లోకి వస్తున్నాం అనమాట. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ మోర్, అంటే ఫిట్నెస్ కూడా అండ్ ఆల్సో కామెడీ కూడా, ఎంటర్టైన్మెంట్. సో అంతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ స్టార్టింగ్ 45-day వెయిట్ లాస్ జర్నీ. అండ్ ఎవరైతే మీరు మాతో పాటు స్టార్ట్ చేస్తున్నారో కామెంట్స్లో ఎస్ అని పెట్టడం, ఇన్స్టాలో ఫేస్బుక్లో పర్సనల్గా ఎస్ అని మాకు మెసేజ్ చేయండి ప్లీజ్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్రెడీ 17 minutes అయింది వీడియో. సో యా, అంటిల్ దెన్ రోజు just be happy, keep smiling, and let's start our journey together. So bye.